136 కీర్తన నేను మొదలు వచ్చి చదువుతాను. ఆ తర్వాత చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము. ఆయన కృప నిరంతరము. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము. ప్రభువుల ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరము. తన జ్ఞానం చేత ఆయన ఆకాశంలో కలగజేసెను. ఆయన కృప నిరంతరము. ఆయన భూమిని నేల మీద పరిచిన వాడు. ఆయన కృప నిరంతరమును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరమును. ఆయన పగటి నేరుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరమును. రాత్రి నేరుడు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరమును. ఐగుప్తు దేశం తొలిచూలను ఆయన హతం చేసెను. ఆయన కృప నిరంతరము. వారి మధ్యలో ఇశ్రాయేలును ఆయన రక్షించెను. ఆయన కృప నిరంతరము. చేయించాలి తన బాహుబలం చేత వారిని రప్పించను. ఆయన కృప నిరంతరమును. ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరమును. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాడిపోజేసెను. ఆయన కృప నిరంతరమును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరమును. అరణ్య మార్గంలో ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరమును. గొప్ప రాజులను ఆయన హతం చేసిన. ఆయన గొప్ప నిరంతరమును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతం చేసిన. ఆయన గొప్ప నిరంతరమును. అమోరీల రాజైన సీహోను ఆయన హతం చేసిన. ఆయన గొప్ప నిరంతరమును. భాషా రాజైన ఓగును ఆయన హతం చేసిన. ఆయన వారి దేశమును వారి స్వాస్థ్యముగా అప్పగించను. తన సేవకులైన ఇశ్రాయేలునకు దాని స్వాస్థ్యముగా అప్పగించను. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకం చేసుకున్నాను. మన శత్రువుల చేతుల నుండి మనను విడిపించను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆకాశంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృప నిరంతరము ఉండను. ఆమె దేవుని దీవించి ఆశీర్వదించుగాక. అందరూ కూర్చోండి. అమ్మ పాట పాడుకుందామండి. ఆ పాట పాడుకుందాం. దేవుని వాక్యంలోకి వెళ్దామండి. అందరూ ఉద్యోగం అండి. పాట పాడదామండి.